బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి అధికార కాంగ్రెస్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళందరిపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదట. టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నారట. అయితే బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన 10 మందిలో ఆ ఎమ్మెల్యే అయితే అధికార పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో సైతం పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదంటూ చెబుతున్నారు. 10వ షెడ్యూల్ను ఉల్లంఘించలేదని అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ పాటికి అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరు అన్నది. టెక్నికల్ అంశంతో బయటపడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? తెలంగాణ రాజకీయాలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. తాజాగా ఈ అంశం మరింత ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయ మార్పుల్ని చట్టంలోని సాంకేతిక లోసుకుల ద్వారా ఎలా తప్పించుకోవచ్చు అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ మారినట్లు బహిరంగంగా కనిపిస్తున్న ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడకుండా ఉండేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్న తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాధారణంగా ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలో చేరిన వ్యక్తి పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డాడని సామాన్య ప్రజలు భావిస్తారు. ఇది సహజమైన ఆలోచన కూడా. ప్రజలు ఓట్లు వేస్తారు అంటే అది కేవలం వ్యక్తికే కాదు, ఆ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా. అందుకే పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్టే అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ చట్టపరంగా చూస్తే పరిస్థితి అంత సులభంగా ఉండదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీని లక్ష్యం రాజకీయాల్లో నైతికతను కాపాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను స్థిరంగా ఉంచటం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ చట్టం అక్షరాలకే పరిమితమైపోయింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బహిరంగంగా కనిపించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. చివరికి ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇవన్నీ చూసిన ఎవరికైనా ఇది స్పష్టమైన పార్టీ మార్పే అనిపిస్తోంది. కానీ దాన నాగేందర్ స్పీకర్కు ఇచ్చిన వివరణ మాత్రం భిన్నంగా ఉంది. తాను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, అందుకే తాను పార్టీ మారలేదని ఆయన వాదిస్తున్నారు. ఇక్కడే 10వ షెడ్యూల్లోని సాంకేతిక అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలంటే ప్రధానంగా 2 పరిస్థితులు ఉండాలి. మొదటిది, ఆ ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. రెండోది, అసెంబ్లీలో తన పార్టీ ఇచ్చిన విప్ను ధిక్కరించాలి. ఈ రెండిట్లో ఏదైనా జరిగితేనే అనర్హతకు చట్టబద్ధమైన అవకాశం ఉంటుంది. దాన నాగేందర్ విషయంలో చూస్తే ఆయన బీఆర్ఎస్ కు అధికారికంగా రాజీనామా చేయలేదు. అలాగే ఇప్పటి వరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ను ధిక్కరించిన సందర్భం కూడా రాలేదు. అందుకే సాంకేతికంగా ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజలకు చాలా విచిత్రంగా అనిపించే విషయం. ఎందుకంటే ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయటం అంటే సహజంగా ఆ పార్టీని వదిలేసినట్టే అనిపిస్తోంది. కానీ చట్టంలో మాత్రం వేరే పార్టీ గుర్తుపై పోటీ చేయటం అనేది నేరుగా అనర్హతకు కారణమని స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదు. ఇదే ఇప్పుడు దాన నాగేందర్కు ఒక రక్షణ కవచంలా మారింది. చట్టంలోని ఈ లోటు వల్లే కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా సాంకేతిక కారణాలతో కాదనగలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరిగాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుని స్పష్టమైన వ్యాఖ్యలు చేసినా చాలా సందర్భాల్లో స్పీకర్ నిర్ణయమే తుదే అని చెప్పి వ్యవహారం ముగిసిపోయింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే ఆలోపు ఎమ్మెల్యేలు తమ పదవిని అనుభవిస్తూ గట్టెక్కిపోతున్నారు. కేసులు కోర్టులో సాగుతూ రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. చివరకు చట్టపరంగా తీర్పు వచ్చినా అప్పటికే రాజకీయ లాభ నష్టాలు జరిగిపోయి ఉంటాయి. ఇక్కడే స్పీకర్ వ్యవస్థ విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పీకర్ పదవి అనేది రాజ్యాంగపరంగా అత్యంత గౌరవనీయమైంది, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందే. కానీ వాస్తవ రాజకీయాల్లో మాత్రం స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. దాన నాగేంద్ర వంటి కేసులో ఆధారాలు లేవని చెప్పి ఫిర్యాదులను కొట్టివేస్తే ప్రజల్లో ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజలు చూసేది ఒకటే, కానీ అధికారికంగా చెప్పేది మరోలా ఉంటే అది ప్రజలకు మోసంలా అనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం మొదట తీసుకొచ్చినప్పుడు దీని ఉద్దేశం చాలా గొప్పది. ఎమ్మెల్యేలు డబ్బుల కోసం లేదా పదవుల కోసం పార్టీలు మారకుండా అడ్డుకోవటం, ప్రజల ఓటు విలువను కాపాడటం దీని లక్ష్యం. కానీ ఇప్పుడు అదే చట్టం రాజకీయ నాయకుల చేతిలో ఒక ఆట వస్తువులా మారిపోయింది.
చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను వెతుక్కుంటూ సాంకేతిక పదజాలాన్ని ఉపయోగిస్తూ పదవులను కాపాడుకోవటం ఒక వ్యూహంగా మారింది. నైతికత అనే మాట క్రమంగా రాజకీయాల్లో అర్థం కోల్పోతున్నట్టే కనిపిస్తోంది. దాను నాగేందర్ వ్యవహారంలో స్పీకర్ ఏ తీర్పు ఇస్తారో అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఆయనపై అనర్హత వేటు వేయకుండా వదిలేస్తే అది భవిష్యత్తులో మరెన్నో ఫిరాయింపులకు ఒక మార్గదర్శకంగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీ మారి అధికారికంగా రాజీనామా చేయకుండా ఇప్పుడు ధిక్కరించకుండా ఉంటే చాలు అన్న భావన బలపడుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదకర పరిస్థితి. చివరికి ఈ మొత్తం చర్చ ఒకే ప్రశ్నకు దారితీస్తోంది. చట్టం గెలవాలా, నైతికత గెలవాలా అనే ప్రశ్న. సాంకేతికంగా చట్టాన్ని అతిక్రమించలేదని చెప్పుకుని బయటపడటం సాధ్యమే కావచ్చు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం అది స్పష్టమైన ద్రోహంగానే కనిపిస్తోంది. సాంకేతికత గెలిచి నైతికత ఓడిపోతే అది కేవలం ఒక ఎమ్మెల్యే లేదా ఒక పార్టీ సమస్య కాదు. అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.